గతేడాది హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల కులం విషయంలో మళ్లీ వివాదం రాజుకుంటోంది. రోహిత్ దళితుడని ఒక వర్గం, బీసీ అని మరో వర్గం వాదిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విచారణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్తో మళ్లీ వివాదం చెలరేగింది. రోహిత్ వేముల దళితుడు కాదని, వడ్డెర కులమని గుంటూరు కలెక్టర్ నిర్ధారించారు. 15 రోజుల్లోగా తమ కులాన్ని రుజువు చేసుకోవాలని రోహిత్ తల్లి రాధికకు నోటీసులు ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య నుంచి కులం వివాదం వరకు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జనవరి 17, 2016 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని తన హాస్టల్ గదిలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. విద్యా సంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ కులంపై కూడా వివాదం రాజు. అతని కులంపై రాద్ధాంతం నడిచింది. రోహిత్ దళిత వర్గమని ఒక వర్గం, బీసీ అని మరో వర్గం వాదించింది. అయితే దళితుగానే పుట్టాడు, దళితుగానే చనిపోయాడని తల్లి, సోదరుడు చెబితే రోహిత్ తండ్రి మణికుమార్ మాత్రం తమది వడ్డెర కులమని స్పష్టం చేశాడు. రోహిత్ తండ్రి మణికుమార్ది గురజాల కాగా తల్లి రాధిక గుంటూరులోనే కుగ్లర్ ఆసుపత్రి సమీపంలో నివసించేవారు. రాధిక తల్లి అంజనీదేవి గుంటూరులోనే టీచర్గా పనిచేశారు. మణికుమార్, రాధికల వివాహమైన కొన్నేళ్ల తర్వాత విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. తండ్రి మణికుమార్ వడ్డెర కులానికి చెందినవారు కాగా తల్లి రాధిక మాత్రం ఎస్సీ కులానికి చెందినవారుగా వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని రాధిక్ కూడా స్పష్టం చేశారు. అయితే మణికుమార్ కుటుంబం మాత్రం వడ్డెర కులానికి చెందినవారుగా చెప్పుకొచ్చారు. అటు ఇప్పటి వరకు రోహిత్ తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందిన కులం సర్టిఫికేట్లో ఎస్సీ అని ఉంది. కానీ రోహిత్ చదువుకున్న జలగం రామారావు పాఠశాలలో మాత్రం కులానికి చెందిన రికార్డ్స్ లేవు. దీంతో కులంపై రేగిన వివాదంపై నివేదిక ఇవ్వాలని అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వాలు గుంటూరు జిల్లా కలెక్టర్ను కోరాయి. తాజాగా ప్రభుత్వ కమిటీ ఇచ్చిన నివేదికతో రోహిత్ వేముల కులంపై మళ్లీ వివాదం చెలరేగింది. రోహిత్ వేముల దళితుడు కాదని, రోహిత్ది వడ్డెర కులమని నిర్ధారించారు. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ధృవీకరించారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. ఈ క్రమంలోనే రోహిత్ తల్లి రాధికకు నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లోగా తమ కులాన్ని రుజువు చేసుకోవాలని రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజులను ఆదేశించారు కలెక్టర్ కాంతిలాల్ దండే. మరోవైపు రోహిత్ దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించడంపై దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. రోహిత్ వేముల దళితుడని గుంటూరు తహసీల్దార్ నిర్ధారించిన కుల ధృవీకరణ పత్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ అప్పట్లో జాతీయ ఎస్సీ కమిషన్ కి పంపారు. కానీ ఇప్పుడు రోహిత్ బీసీ అంటూ కలెక్టర్ ప్రకటించడాన్ని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి.